కంచి విశ్వవిద్యాలయంలో చదువుకున్న విద్యార్థులు ఎంతో మందికి చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు వస్తున్నాయని, అసత్య ప్రచారాలు నమ్మవద్దని యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ గుల్లపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆంధ్రకేసరి యువజన సమితి ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుల భవనంలో యూనివర్సిటీ అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ శ్రీనివాస్ను సమితి ప్రతినిధులు సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఏ ప్రచార ఆర్భాటాలు లేకుండా తమ విశ్వవిద్యాలయంలో పేద మధ్యతరగతి ప్రజలకు విద్యా సేవ అందిస్తున్నామన్నారు. కొందరు తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలు ఎవరు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. కాంచీపురంలోని శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ మొదలైన బీఎడ్ ఉంది, అలాగే బీఏఎంఎస్ ఉంది. మొదలైన కోర్సులు 45 కోర్సుల దాకా ఉన్నాయి. ఈ కోర్సుల్లో ఇప్పుడు అడ్మిషన్ల కోసం అని చెప్పి మేము ఇక్కడికి రాజమండ్రి రావడం జరిగింది. ఆన్లైన్లో కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని రకాలైనటువంటి విద్యకి సంబంధించిన అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మంచి ప్రొఫెసర్లు, అనగా 20 ఏళ్ళు 25 ఏళ్ళు సర్వీస్ ఉన్నటువంటి ప్రొఫెసర్లు ఉన్నారు. అందరూ డాక్టరేట్లు ఆల్మోస్ట్. మీరు వేరే ఎక్కడ ఏ విద్యా సంస్థను చూసుకున్నా కూడా డాక్టరేట్లు ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అనుభవం ఉన్న ప్రొఫెసర్లు కూడా తక్కువ మంది ఉంటారు. మా దానిలో అందరూ మొదటి నుంచి అందరూ ఉన్నటువంటి వాళ్ళే. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారు. వాళ్ళ నాలెడ్జ్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుని వాళ్ళు విద్యార్థులకు తగినట్లుగా బోధన చేస్తూ ఉంటారు. దానితో పాటుగా ప్లేస్మెంట్స్కి ఒక ప్రత్యేకమైనటువంటి సెల్లే ఉంది. ప్లేస్మెంట్ సెల్లు సెకండ్ ఇయర్ దగ్గర నుంచే వాళ్ళకి ప్లేస్మెంట్కి కావాల్సినటువంటి స్కిల్స్ అన్నీ పెంపొందించడం కోసం చెప్పి వివిధ కంపెనీల వారిని, వివిధ నిపుణులని తీసుకొచ్చి వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్లేస్మెంట్స్ అనేటువంటి